అమెరికా టెక్సాస్ స్టేట్లోని ఆస్టిన్ ప్రాంతము. ఇప్పుడిప్పుడే ఇక్కడ హౌసింగ్ యాక్టివిటీ మొదలవుతుంది. ఇదొక వెంచరు. ఇది బిల్డర్ యొక్క ఆఫీసు, ఎంఐ హోమ్స్ అని వాళ్ళ యొక్క వెంచర్. ఇది మోడల్ విల్లా. సో కొత్తగా కొనేవాళ్ళు ఇది చూసి నిర్ణయం తీసుకుంటారు. ఈ వెంచర్లో ఇప్పుడిప్పుడే యాక్టివిటీ స్టార్ట్ అయింది కనుక మీకు ఇప్పుడే ప్రారంభమైన ఇల్లు, సెమీ ఫినిష్డ్ ఇప్పటికే కొంతమంది వస్తున్నారు, మూవ్ అవుతున్నారు ఈ కమ్యూనిటీలోకి. సో మేము కూడా, మా అబ్బాయికి కూడా ఇక్కడ విల్లా తీసుకున్నాడు. సో మేము కూడా ఈ మధ్య మూవ్ అయ్యాం, 1 వీక్ కింద మూవ్ అయ్యాం. ఇక్కడ హైదరాబాద్ మిత్రుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ గురించి ఒక వీడియో చేయమని చెప్పేసి నన్ను అడిగాడు. సో నేను ఆ ప్రయత్నం చేస్తున్నాను. నమస్తే, నేను బీకే రెడ్డి, నాది హైదరాబాదు. నేను విజిటింగ్ కోసం వచ్చాను 4 months కింద. సో మళ్ళీ 2 రోజుల్లో రిటర్న్ అవుతున్నాను. ఇక్కడ ఈ వెంచర్లో మీకు హౌసింగ్ యాక్టివిటీ, రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్కి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్? ఇక్కడ దాదాపు 60% ల్యాండ్ ఓపెన్గా వదిలివేయబడుతుంది. అందులో పాండ్స్ ఉంటాయి, పార్క్స్ ఉంటాయి, చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఫుట్పాత్ సెట్ బ్యాక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముందు వైపు కాంపౌండ్ వాల్ ఏముండదు. సైడ్స్కి మాత్రమే ఒక్కొక్క ఇంటికి కొంత ఏరియా అలాట్ చేయబడి ఉంటుంది. అది మాత్రమే వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. మిగతా ముందు అంతా ఓపెన్గా ఉంటుంది ఫుట్పాత్తో పాటు. ఇక్కడ ఒకసారి కన్స్ట్రక్షన్ అయినాక ఎలాంటి మార్పులు చేసుకోవడానికి కొన వాళ్ళకి ఉండదు. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది ఇక్కడ రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయాలు. సో ఇక్కడ మీకు తెలుసుకోవడానికి ఓపెన్ ప్లాట్స్తో పాటు సెమీ ఫినిష్డ్ అన్ని స్టేజెస్లో ఉన్న ఇల్లు మనకు కనపడతాయి. వీటన్నిటి గురించి చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను. ఇది మెయిన్ రోడ్ నుంచి కమ్యూనిటీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు రోడ్డుకు ఎంత సెట్ బ్యాక్ వదిలివేయబడ్డదో. అంతేకాకుండా రోడ్డు మీదే మీకు ఇక్కడ పాండ్ కోసం పెద్ద ఓపెన్ ల్యాండ్ వదిలివేయబడ్డది. ఇది సాధారణంగా అయితే మన దగ్గర అయితే దీన్ని కమర్షియల్ ల్యాండ్గా దీన్ని అమ్ముకుంటారు. కానీ ఇక్కడ ముందుగానే ఒక పెద్ద పాండ్ ఓపెన్ స్పేస్గా వదిలివేయబడ్డది. ఇలానే ఇక్కడ నుంచి మొదలవుతుంది వెంచర్. సో ఇది లోపలికి వెళ్ళే దారి. ఇక్కడ ఎంత అడవిలాగా ఉంటుంది, ఇక్కడంతా చెట్లు అడవిలాగా ఉంటుంది. ఇలాంటి పాండ్స్ చాలా ఉన్నాయి ఈ వెంచర్లో. పార్క్స్తో పాటుగా ఇవి కూడా ఉంటాయి. అంటే మామూలుగా వర్షాకాలంలో చిన్న మన దగ్గర కుంటల్లాగా ఉంటాయి అన్నట్టు. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ ల్యాండ్ అంతా ఈవెన్గా లేదు, ల్యాండ్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. సో ల్యాండ్కి తగ్గట్టుగా ఎక్కడైతే వీలు ఉంటుందో అక్కడ చాలా ఏరియాను పాండ్స్ కోసం వదిలేశారు. ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ ఇల్లు, లేదంటే ఇలాంటి న్యాచురల్గా ఉండడానికి మీరు ఇలాంటి పాండ్స్ చాలా చూడవచ్చు. ఇది బిగినింగ్లో ఉన్న హౌసింగ్. ఇక్కడ ఇది ఒక లేన్. ఇలానే ఈ లేన్లో కొన్ని హౌసెస్ ఉంటాయి, డెడ్ ఎండ్స్ ఉంటాయి. ఇక్కడ డెడ్ ఎండ్స్కి చాలా ప్రాధాన్యత ఇస్తారు, ఎందుకంటే ట్రాఫిక్ ఉండకూడదని, పిల్లలకి సేఫ్టీ ఉంటుందని చెప్పేసి డెడ్ ఎండ్స్ ఇల్లు ఎక్కువగా కొంటారు. కార్నర్ ప్లాట్స్ కానీ మెయిన్ రోడ్వి కానీ ఇక్కడ ఇష్టపడరు. ట్రాఫిక్ ఉంటుంది, పిల్లలకు సేఫ్టీ ఉండదని చెప్పేసి వాటిని ఇష్టపడరు. మనకు భిన్నంగా ఉంటుంది ఇక్కడ. సో ఇలాంటిది మీరు ఇంకా చూడవచ్చు. తర్వాత మేము ఇలా వెళ్తున్నాం లోపలికి, కమ్యూనిటీ లోపలికి. మనం చూద్దాం మిగతా స్టేజెస్లో ఉన్న ఇల్లు కూడా కమ్యూనిటీలో చూద్దాం. వెంచర్ ఎంట్రన్స్లో ఉన్న మరో పాండ్ ఇది. రైట్ సైడ్కి ఇంతకుముందు మనం చూసాం, ఇది లెఫ్ట్ సైడ్కి ఉన్నది. సో ఈ రకంగా ఈ చిన్న వెంచర్లోనే దాదాపు ఒక 6-7 పాండ్స్ ఉంటాయి ఇలానే. అండ్ ఇంకా దీంతోపాటు చాలా ఓపెన్ ల్యాండ్ కొద్దిగా అనీవెన్గా ఉంటే దాన్ని ఓపెన్గా వదిలేస్తారు. అక్కడ హౌసింగ్ టేకప్ చేయరు. ఎక్కడైతే హౌసింగ్కి అనుకూలంగా ఉంటుందో అక్కడ మాత్రమే హౌసింగ్ టేకప్ చేస్తారు. మిగతా ప్రాంతాన్ని లెవెల్ చేయకుండా ఉన్నట్టుగా వదిలేసి దాన్ని న్యాచురల్గా ఏదైనా చేయగలిగితే అలాంటి చేస్తారు. చూడండి, ఇక్కడ ఈ ఓపెన్ స్పేస్ ఇదంతా ఫ్రీగా వదిలిపోయబడ్డ స్థలము. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి, ఆ పాండ్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ముందుగానే ప్రతిదీ కూడా ముందుగానే
చేయబడి ఉంటుంది. ఇక్కడ చిన్న పాత్ వే లాగా వదిలేశారు. ఈ పాత్ వేలో మనం వెళ్ళవచ్చు. ఈ పాత్ వే ఇక్కడ నుంచి లోపల పాండ్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళడానికి ఇలా ఉంటుంది. తర్వాత పక్కనే ఇల్లు ఉంటాయి. చూడండి, ఇక్కడ ఇళ్ళ యొక్క బ్యాక్ సైడ్ పాండ్ ఉంటుంది. చూడండి ఎంత పెద్ద స్పేస్ వదిలిపోయబడ్డది ఈ ఇళ్ళకి. చుట్టూ అటు ఇటు ఇల్లు ఉన్నాయి. ఇదంతా పాండ్. ఇప్పుడు వర్షాలు లేవు కనుక ఇక్కడ వాటర్ లేదు. వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ ఉంటుంది. అండ్ వీటిని చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు. మన దగ్గర జనరల్గా పాండ్ ఉంటే దాంట్లో లేనిపోని చెత్త అంతా వేసి దాన్ని మురిక్కుంటగా మారుస్తారు. కానీ వాటర్ మేనేజ్మెంటు, పాండ్ మేనేజ్మెంటు చాలా సూపర్గా ఉంటుంది. ఒక చిన్న చెత్త కూడా ఎవరు వేయరు. సో మన వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా అదే డిసిప్లైన్ ఫాలో అవుతారు. సో మీరు చూడొచ్చు ఎంత నీట్గా ఉందో చుట్టూ కూడా. మేము ఇప్పుడు పాండ్లోకి వెళ్ళి బయటికి వెళ్తున్నాము. ఏదైతే పాత్ ఉందో పాండ్లో, సో దీని ద్వారా మేము బయటికి వెళ్తున్నాము. ఇది ఇప్పుడే నిర్మాణం చేయబడుతున్న ఇల్లు. ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ లోపలికి బునాదులంటూ ఏం ఇవ్వరు ఫౌండేషన్ కోసం. కేవలం అక్కడ ప్లాట్ చదునుగా చేసి భూమి మీదనే మొదలు పెడతారు. అంటే భూమి మీదనే బెడ్ వేసి దాని మీద కట్టెతో పిల్లర్స్ కానీ మిగతా అన్ని అంతా కట్టెతోనే. సో సాధారణంగా మనం పిల్లర్స్ అని చెప్పేసి చాలా లోతుకు తీస్తాము. ఫౌండేషన్ కూడా చాలా లోతుగా మనం ఉండాలనుకుంటాము. కానీ ఇక్కడ చూడండి, సర్ఫేస్ మీదనే కట్టెలు పెట్టి ఇక్కడ నుంచే వీటి మీదనే బెడ్ వేసి ఫర్దర్గా కట్టెతో కన్స్ట్రక్షన్ చేస్తారు ఇల్లు. సో ఇది ఇప్పుడిప్పుడే మొదలు పెట్టబోతున్న ఇల్లు. ఇది వాళ్ళ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉంచుకునే ప్రాంతము. ఇది ఈ కమ్యూనిటీ పేరు ఎడ్జ్వుడ్. ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ మనం చూడొచ్చు. ఇదంతా ఓపెన్ ఏరియా. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఇది టేకప్ చేస్తారు. ఇది ఓపెన్ ఏరియాకి వెళ్ళడానికి మనకి ఇది రోడ్డు. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో హౌసింగ్ వస్తుంది. ఇంకా వీటిలో మొదలు పెట్టలేదు. అక్కడ మాత్రమే పూర్తి అవుతున్నాయి. అంటే స్టేజెస్లో ఉన్నట్టు. మొదటి స్టేజ్ అది. ఈ రెండో స్టేజ్లో ఇవన్నీ కూడా టేకప్ చేస్తారు. ఇక్కడ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసింది, రెడీ టు గో ఫర్ హౌసింగ్ అన్నట్టు. సో ఇది ఓపెన్ ప్లాట్స్. మీకు ఇక్కడ అన్నీ చూడవచ్చు. ఇక్కడ వంట గ్యాస్ కానీ ఇంకా పవర్కి సంబంధించిన విషయాలు కానీ సప్లై కానీ అన్నీ కూడా వచ్చేసినాయి. ఇక్కడ ఈ ల్యాండ్ కొంత ఈవెన్గా ఉంది కనుక ఇక్కడ మీకు చూడవచ్చు. సో వీరు మా వియంకుడు. నాతో పాటు ఇలా వీడియో తీస్తుంటే నాతో పాటు వచ్చారు. ఇద్దరం కలిసి మేము ఎంత తిరుగుతున్నాం. హలో అండి, మా బావగారు విజయ రెడ్డి గారు వీడియో షూట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ ఎట్లుంటుంది ఏముంటుంది అనే ఉద్దేశంతో నేను కూడా వాళ్ళ వియ్యంకుని నా పేరు ప్రభాకర్ రెడ్డి. ఇట్లా ఓపెన్ ల్యాండ్ ఉంటుంది. 60% అవుట్ రైట్ ఓపెన్ ఉంటుంది, 40% కన్స్ట్రక్షన్ ఉంటుంది. మొత్తం మాత్రం అన్ని టోటల్ కంప్లీట్ అయినాకనే వర్క్ హౌస్ స్టార్ట్ చేస్తారు. వితిన్ 6 months కంప్లీట్ చేస్తారు. ఇది ఇంత డీసెంట్ అంటే ఇక ఎవ్రీథింగ్ ఏది ఏముండన్నా అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ అవైలబుల్ చేసినాకనే మిగతా వెంచర్ మిగతా హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. అంత డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మొత్తం టోటల్గా ఏం అవసరం ఉన్నాయో అన్ని కంప్లీట్ చేసినాకనే ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. మంచి లొకేషన్ ఉంటుంది. పర్ఫెక్ట్గా అదేంటంటే చాలా పకడ్బందీగా సిస్టమేటిక్గా ఏ ప్లేస్లో ఏమున్నానో అదే చేస్తుంటారు.
ఒక 8-10 డిజైన్లు మాత్రమే ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఒక డిజైన్ పక్కకు ఒక డిజైన్ ఉండదు, డిఫరెంట్ ఆఫ్ ఇండ్లు ఉంటాయి. మనకు కావాలంటే మనం సేమ్ పక్కిళ్ళు మా లెక్క ఉండాలంటే ఇవ్వరు. అది వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే డిఫరెంట్ ప్లేస్, ఒక 10 వెరైటీస్ ఉంటాయి. ఆ 10 వెరైటీస్లనే మనం సెలెక్షన్ చేసుకోవాలి. మనం ఇష్ట ప్రకారం కట్టుకునేందుకు వీలు లేదు. ఇవి ఎట్టుకుంటాయంటే చూడండి ఎంత పొల్యూషన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ బాగుంటుంది, ఎంత వ్యూ ఉంటుంది చూడండి. ఇవన్నీ మనం చూస్తే ఏమంటారంటే అక్కడ అమౌంట్ అక్కడనే, ఇక్కడ అమౌంట్ ఇక్కడ డాలర్స్ నుంచి అదే ఇస్తారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఇంకా 600K, 700K, 800K, ఇట్లా 900K ఈ టైప్లో ఉంటుంది. 2500 నుంచి స్టార్ట్ అవుతుంది, 4500 దాకా ఉంటుంది ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ ఏరియా. మిగతాది ఏంటంటే 10,000 లాట్లు ఉంటాయి, 15,000 లాట్లు ఉంటాయి, 6,000 లాట్ ఉంటాయి, 7,000 లాట్ ఉంటుంది. ఓపెన్ ఏరియా మొత్తం కలిపి ఇంక్లూడింగ్ అట్లుంటుందండి. ఇది వెంచర్లోని మిగతా ప్రాంతము. మేము ఇలా వెంచర్లో తిరుగుతున్నాము, మీకు చూపొచ్చన్న ఉద్దేశంతో తిరుగుతున్నాము. సో ఈ చుట్టూ కూడా అంత చెట్లు ఉన్నాయి, ఇంకా వెంచర్ చుట్టూ కూడా. అది మరి ప్రైవేట్ ల్యాండా ఫారెస్ట్ ల్యాండా మాకు ఇంకా తెలియదు. సో అలానే దట్టమైన చెట్లు మీరు చూడొచ్చు వెంచర్ చుట్టూ కూడా. ఇక్కడ పాండ్తో పాటు ఇక్కడ పాండ్ ఉన్నది, మిగతా అంత చుట్టూ కూడా చెట్లు ఉన్నాయి. హౌసింగ్ కోసమే ఇక్కడ చెట్లు కట్ చేసినట్టుగా ఉంది. మిగతా ప్రాంతం ప్రైవేట్ ల్యాండా మరి ఫారెస్ట్ ల్యాండా మనకి ఇంకా ఇప్పటికీ తెలియదు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ కూడా టోటల్గా ఏం కనబడదు బయటకు, మొత్తం అండర్ డ్రైనేజ్ సిస్టమే, అండర్ ఎలక్ట్రికల్, మొత్తం టోటల్ ఎవ్రీథింగ్, రోడ్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అన్నట్టుగా. ఇది ఒక నీకు 1 ఇయర్లో నీకు మొత్తం ఇక్కడ రూపురేఖలు మారిపోతాయి. ఇక్కడ ఈ ఇంట్లో రూఫ్ వర్క్ అవుతుంది, అంటే రూఫ్ని వాళ్ళు కవర్ చేస్తున్నారు ఇక్కడి పద్ధతుల్లో. మీరు అక్కడ వర్క్ కూడా అవుతుంది, పక్క ఇల్లేమో కొంతవరకు అయ్యింది. సో ఇలా ఇవన్నీ కూడా ఈ లేన్ అంతా కూడా ఫినిష్డ్ అన్నట్టు. ఇదే లేన్లో మా అబ్బాయి ఇల్లు కూడా ఉంది. వన్ వీక్ లో కూడా కంప్లీట్ అయిపోయింది. నిన్ననే షెడ్లు పెట్టేసేది, గ్రాసరీ పెట్టేసేసి మొత్తం టోటల్ గా ఫినిషింగ్ అయిపోయింది ఇల్లు. ఇంకొక 1 వీక్ లో కూడా ప్రొఫెషన్ చేసుకోవచ్చు. ఇక్కడ వాడే బ్రిక్స్ కేవలం షో కోసమేనే, లోపలంతా వుడ్తోనే ఉంటుంది. ఇక్కడంతా ఇప్పుడు అవుతుంది కన్స్ట్రక్షన్. ఇదంతా ఈ లేదంతా కూడా ఇప్పుడు డిఫరెంట్ స్టేజెస్లో ఉన్న కన్స్ట్రక్షను. దీని ఆపోజిట్ లేను పూర్తి అయింది. ఈ ఆపోజిట్లోనే మా అబ్బాయి ఇల్లు కూడా ఉంది. Please do like, share and subscribe to Real Estate TV.